హాయ్ అండి, వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన ఛానల్లో పిల్లలకి చాలా ఇష్టపడే చీజ్ బాల్ రెసిపీ చూపిస్తున్నాను. చీజ్తో డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చండి. అయితే మనం ఎప్పుడు చేసే స్నాక్స్ కాకుండా ఒకసారి ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేస్తే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. పిల్లలకి ఒకసారి ఈ చీజ్ బాల్ రెసిపీ చేసి పెట్టామంటే మళ్ళీ కావాలని అడుగుతారు, అంత బాగుంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను 2 ఉడికించిన మీడియం సైజు పొటాటోస్ని తీసుకున్నాను. ఇలా ఉడికించుకున్న పొటాటోస్ని ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న పలుకు కూడా లేకుండా గ్రేట్ చేసుకోవాలి. మీకు ఇలా గ్రేట్ చేసుకోవడం వీలుగా ఉంటే ఇలా చేసుకోండి, లేదా స్మాషర్తో స్మాష్ చేసుకున్నా కూడా పర్వాలేదు. చిన్న పలుకు కూడా లేకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు బ్రెడ్ క్రమ్స్ తీసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేకపోతే 3 స్లైస్డ్ బ్రెడ్ పీసెస్ని మిక్సీ పట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 2 టీ స్పూన్స్ వరకు మిరియాల పొడి, 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీ కదండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఇంట్లో వాటితోనే చేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు చీజ్ క్యూబ్స్ తీసుకున్నాను. వీటిని మనకు కావాల్సినట్టు చిన్న సైజులో కట్ చేసుకోవాలి. ఈ చీజ్ అనేది స్మూత్గా కట్ అవ్వాలంటే డీప్ ఫ్రీజర్ నుంచి ½ అన్ అవర్ ముందే తీసుకుని రూమ్ టెంపరేచర్కి వచ్చేటట్లు చేసుకుంటే స్మూత్గా కట్ అవుతుంది. ఇలా మనకు కావాల్సిన సైజులో క్యూబ్స్ కింద కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకుని ఇక్కడ చిన్న పిండి ముద్దను తీసుకుని ఇలా ఫ్లాట్గా ఒత్తుకోవాలి. ఇక్కడ చీజ్ బాల్ అనేది ఇంతే సైజ్ చేయాలని ఏం లేదండి, మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. నేను ఈ విధంగా ఫ్లాట్గా చేసుకున్న తర్వాత ఏదైతే మనం చీజ్ కట్ చేసి పెట్టుకున్నామో అది ఇలా సెంటర్కి పెట్టి పూర్తిగా చుట్టూరు క్లోజ్ చేయండి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా ఇలా స్మూత్గా రౌండ్గా అయ్యేటట్లు చేసుకోవాలి. ఇప్పుడు రెండో బాల్ చేసే ముందు చేతిని మళ్ళీ ఆయిల్తో గ్రీస్ చేసుకున్న తర్వాత ఇలా పిండి ముద్దను తీసుకోండి. ఇలా చేసుకుంటే పిండి అనేది చేతికి స్టిక్కీగా అంటుకోకుండా ఉంటుంది. ఇదే మాదిరిగా మొత్తం పిండి అంతా కూడా ఒకటే సైజులో అన్నీ కూడా వచ్చేటట్టు చేసుకుని రెడీగా ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు కడాయికి ఎన్ని అయితే పడతాయో అన్నీ కూడా వేసుకోవచ్చు. ఇవి ఒకదానికొకటి ఏమీ అంటుకోవండి, ఇలా చక్కగా ఒకదానికొకటి ఏమి అంటుకోకుండా ఉంటాయి. ఇలా 1 మినిట్ అయిన తర్వాత ఇలా గరిటెతో టర్న్ చేసుకుని రెండో వైపుని కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో ఇది మాత్రం వేపించేస్తే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల చీజ్ అనేది మెల్ట్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచి గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత టిష్యూ వేసిన ప్లేట్లోకి వేసుకోండి. చూస్తున్నారు కదా, పైన క్రిస్పీగా లోపల చీజ్ ఇలా మెల్ట్ అయ్యి పిల్లలు చూడగానే టెంప్ట్ అయ్యేటట్లు ఉంటాయి. ఈ స్నాక్ రెసిపీ అనేది వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకెందుకు కలిసి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.